నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టినట్లు తెలిపిన గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరిక. 9వ డివిజన్లో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్, టీడీపీ నేతలు సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు. తనకు ప్రభుత్వం సహకరిస్తే వేద గణితంలో పిల్లలకు శిక్షణ ఇస్తానని తెలిపిన వేద గణితం రిసోర్స్ పర్సన్ మారుతి రామ్ సింగ్, లాజికల్ థింకింగ్ తో ఎంత పెద్ద లెక్క అయినా సాల్వ్ చేయొచ్చని వెల్లడి. తూర్పు గోదావరి జిల్లాలో లేటరైట్ గనుల తవ్వకాలపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు గనులు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తవ్వకాల్లో జరిగిన అక్రమాల్లో గనుల శాఖ అధికారుల ప్రమేయం ఉండవచ్చని తెలియజేశారు. అక్రమాలు తేలితే ప్రమేయం ఉన్న వారందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గనులు భూగర్భ జలశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిలు ప్రభుత్వం తీసుకున్న చర్యలను బుధవారం సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ గనుల శాఖ పలు విచారణలు చేపట్టిందని, విచారణ పూర్తయిన అనంతరం సంబంధిత కంపెనీ తగు చర్యలు తీసుకుంటామని చెప్పిందన్నారు. తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ కంపెనీతో మైనింగ్ శాఖ ఉద్యోగులు లాలూచి పడినట్లు విచారణలో తేలితే అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాలో ఆండ్రూ మినరల్స్ కంపెనీకి 2013లో 8 లీజులు మంజూరు చేసినట్లు, ఈ కంపెనీపై పలు ఫిర్యాదులు అందిన మీదట గనుల శాఖ స్పందించి మొత్తంగా లీజులపై విచారణ చేపట్టిందని అన్నారు. ఇందుకు సంబంధించి విజిలెన్స్ బృందాలు ఏర్పాటుతో పాటుగా ప్రభుత్వ నిబంధన ఉల్లంఘనపై కూడా విచారణ చేపట్టినట్లు తెలియజేశారు. 2 లక్షల టన్నులు లేటరైట్ అక్రమ తవ్వకాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, భద్రతా చర్యలు ఇతర ప్రమాణాలు కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు, గతంలో పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపై కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి స్థాయి నివేదిక అందిన తరువాత ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని గోపాలకృష్ణ ద్వివేది తెలియజేశారు. ఇప్పుడు ఉన్న కేసు గురించి ప్లస్ ప్రీవియస్ కేసెస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా రెడీ చేయడం జరిగింది, అది కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో బేసికలీ సమ్ న్యూ డీటెయిల్స్ వీ వాంట్ టు టెల్, సో దేర్ ఫోర్ వీ ఆర్ బిఫోర్ యూ. So now I request Director Mines and Geology to tell various details which has come up in the inquiry and what action we are proposing, because as per provisions of the Act and rules we have to take further action. So ఇప్పుడు కొద్దిగా డీటెయిల్స్ ఇచ్చి ఆయన ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని తర్వాత మేము మాట్లాడతాం ఫర్దర్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు మీడియా కాన్ఫరెన్స్ మనం చేయడం ఏమిటంటే ప్రధాన ఉద్దేశం, ఆండ్రూస్ మినరల్ అని ఈస్ట్ గోదావరిలో ఉంది. వాళ్ళకి 8 లీజులు ఉన్నాయి. ఆ 8 లీజులు వచ్చేసి 2013లో మనం వాళ్ళకి లీజులు గ్రాంట్ చేయడం జరిగింది. ఈ 8 లీజుల్లో ఇంతవరకు మనం ప్రైమా ఫేసి అంటే వాళ్ళకు వచ్చేసి ఒక MDL అనేది ఉంటుంది, మినరల్ డీలర్ లైసెన్స్ అనేది ఒక ఉంటుంది అన్నమాట. అక్కడికి స్టాక్ తెచ్చి అక్కడి నుంచి వాళ్ళు ఇంటర్న్ అందరికీ సప్లై చేస్తారు. మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అక్కడ కొన్ని ఏదో ఇల్లీగల్గా జరుగుతుందని ఇట్లా అని జరిగింది. దానివల్ల మేము ఏం చేసామంటే 5 RVS స్క్వాడ్స్ అని ఉంటాయి మాకు, రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్స్, వాటిని ప్రెస్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ ప్రైమా ఫేసి ఏమైందంటే ఆ MDLs దగ్గర మనకు ఎట్లా అనేది ఎంతెంత క్వాంటిటీ డిఫరెన్స్ వచ్చిందంటే 2 lakhs tons వచ్చేసి మనకు అన్అకౌంటెడ్ మెటీరియల్ లాటరైట్ వచ్చేసి అక్కడ మనకు జరిగిన ప్రాథమిక ఆధారాలు జరిగినాయి. ఆ ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చాయి సోర్స్ అనేది ఇంపార్టెంట్. ఈ సోర్స్ అనేది 8 లీజుల నుంచి వచ్చాయి. టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ హితవు పలికారు.
దళిత విద్యార్థిని హత్యకు గురైతే దానిని సైతం కుల రాజకీయాలకు వాడుకోవడం దారుణమని వాపోయారు. ఈ దేశంలో చంద్రబాబు, లోకేష్ లాంటి సిగ్గుమాలిన నేతలు మరొకరు ఉండరని ఘాటుగా విమర్శించారు. 9వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వల్లూరి ఈశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో పటమటలంక రామాలయం సమీపంలో 9వ డివిజన్ సమస్యల పరిష్కారం కోసం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో పాటుగా వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి, కలపల అంబేద్కర్, పార్టీ నేతలు పాల్గొన్నారు. డివిజన్ సమస్యల పరిష్కారం కోసమే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 9వ డివిజన్లో గడిచిన 2.5 ఏళ్లలో సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం వంటి వాటితో పాటుగా ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పటమటలంక మెయిన్ రోడ్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత జగన్ సర్కార్కే దక్కుతుందన్నారు. గెలుపు ఓటములను పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమం కోసమే కృషి చేస్తామని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే డివిజన్ సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు, లోకేష్లతో కలిసి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళిత విద్యార్థి హత్యను సైతం రాజకీయాలకు వాడుకోవడం టీడీపీ నేతలకే చెల్లుబాటు అయిందన్నారు. 9వ డివిజన్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను విఫలం చేశారని, స్థానిక ఎమ్మెల్యే గద్దె విఫలమయ్యారని డివిజన్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ ప్రసాద్ ఆరోపించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించిన పిదప ఈ 2 ఏళ్లలో 4 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందంటూ పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధి చూడలేక బురద రాజకీయాలు చేయడం గద్దె అనుచరులకు పరిపాటిగా మారిందంటూ విమర్శించారు. వల్లూరి ఈశ్వర ప్రసాద్ గారు, శారద గారి ఆధ్వర్యంలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే గత 15 రోజులుగా అన్ని వార్డులు గారు తిరుగుతూ ఈ పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానికంగా ప్రజానికానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడన్నా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోతే వాటిని పరిష్కరించడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ప్రతి డివిజన్లో గారు ప్రజానికం చాలా సంతోషంగా మాకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు లభిస్తున్నాయి, అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈరోజు మేము మంచి మంచి కార్యక్రమాలు మేము చూసుకుంటూ ముందుకెళ్తామని చెప్పిన ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు 9వ డివిజన్లో ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ, అది స్థానిక శాసనసభ్యుడికి కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, ఎన్నో సమస్యలు చెప్పినా ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఈరోజు పటమటలంక మెయిన్ రోడ్ కానివ్వండి, రామాలయం వీధి కానివ్వండి, ఏదైతే ఈ డివిజన్కి సంబంధించి ముఖ్యమైన రోడ్లు ఉన్నాయో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అవన్నీ గారు ఎంతో ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. కానీ ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, వెల్లంపల్లి శ్రీను గారితో శంకుస్థాపన చేపించి దాదాపుగా 70 లక్షల రూపాయలతో ఈరోజు మేము పటమటలంక మెయిన్ రోడ్ వేస్తాం జరిగింది. అదేవిధంగా రామాలయం గారు దాదాపుగా 50 లక్షలతో మేము వేస్తాం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు దాదాపుగా 2 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు చేసాం. ఇంకొక 2 కోట్ల పనులు గారు జరుగుతున్నాయి. డివిజన్ ఇన్ఛార్జిగా అవినాష్ గారిని మాకు బాధ్యతలు అప్పచెప్పిన కాడి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో పటమటలంక మెయిన్ రోడ్డు కానివ్వండి, రామాలయం రోడ్డు కానివ్వండి, బెంచ్ సర్కిల్ దగ్గర రైల్వే కౌంటర్ రోడ్లు కానివ్వండి, బృందావన కాలనీ మెయిన్ రోడ్లు అన్నీ దాదాపు గుంటలబడి ఉన్న స్టేజీల్లో ఆయన దృష్టికి తీసుకెళ్తే, అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్తే మొదటి విడతగా ఈ సిమెంట్ రోడ్డు వేసామండి ఇక్కడ దాకా రామాలయం సెంటర్ వరకు.
మళ్ళీ అమ్మటే రెండో విడతగా ఆ మెయిన్ రోడ్ ఎక్కడి నుంచి హైవే దాకా కూడా 80 లక్షల రూపాయలతో వేసామండి. ఈ అభివృద్ధి కార్యక్రమం మొత్తానికి కూడా దగ్గర 2 కోట్ల రూపాయలు వెచ్చిచ్చామండి ఎప్పుడైనా కానీ. ఇది అభివృద్ధి జరుగుతుంటే ఎక్కడా కూడా అభివృద్ధి జరగట్లేదు. ఇక గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలకే డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు అనేది ఒక అభాండం వేస్తూ స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా ఏదో అబద్ధం మాటలన్నీ చెప్పేసి వాళ్ళు చేత కాలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు ఎప్పుడైనా కానివ్వండి. ఆయన ఆ రోజు మటుకు వాళ్ళ వేయటం ఏమి కూడా మేము వచ్చేస్తే దాన్ని కళ్ళకు కనపడవు. కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు తెలియవా ఇవన్నీ కూడా? ఇక్కడ మేము వేసి కనపడట్లేదా? రోడ్లన్నీ కూడా క్లియర్గా ఉన్నాం కదండి. మాకు ఈ సెక్రటరియట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రతి ఒక్క వాలంటరీ వ్యవస్థను స్థాపించి ఇంటింటికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు మాతో కూడా పని లేదండి. డైరెక్ట్గా వాలంటీర్స్ ద్వారానే వాళ్ళకి అన్ని ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాయి కూడా. ప్రతి వాళ్ళు వెళ్ళి ఆ సచివాలయ సెక్రటరీల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళే చేసి పెడుతున్నారు. కాదు ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉండబట్టి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి అని చెప్పి అవినాష్ గారు ప్రత్యేకంగా ఈ పరిష్కార వేదిక అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజల వద్దకు వచ్చి అక్కడే స్థానికంగా ఆఫీసర్ల సమక్షంలో వాళ్ళందరి సహకారంతో ఈ పరిష్కారం చేయడానికి వీలుగా ఈ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. ఎవరైనా కానీ వచ్చి ఇప్పుడు అందరూ తోసుకోకుండా వచ్చి ఆఖరి ప్రతి మనిషికి కూడా చివరి దాకా కూడా చేస్తామండి. ఇవన్నీ కూడా ఎవరు తోసుకోవద్దు దయచేసి. వేద గణితం సాధారణ గణితం కన్నా చాలా వేగవంతమైందని వేద గణితం రిసోర్స్ పర్సన్ మారుతి రామ్ సింగ్ అన్నారు. ఎంత పెద్ద లెక్క అయినా సరే బట్టి పట్టకుండా లాజికల్ థింకింగ్ ద్వారా పిల్లలు కూడా నేర్చుకోవచ్చని చెప్పారు. ఏ క్యాల్కులేషన్ అయినా కూడాను పిల్లలు చెప్పగలిగేలాగా తాను శిక్షణ ఇస్తానన్నారు. ప్రభుత్వ పరంగా తనకు ప్రోత్సాహం లభిస్తే ఈ విద్యను ఇంకా ఎక్కువ మందికి నేర్పిస్తానని స్పష్టం చేశారు. వేద గణితం రిసోర్స్ పర్సన్ మారుతి రామ్ సింగ్ రాజీవ్ నగర్లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వేద గణితం ద్వారా ఎంత పెద్ద లెక్క అయినా సులువుగా చేయవచ్చో చేసి చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేద గణితంలో ఒక ప్రత్యేకమైన కళ అని అన్నారు. బట్టి పట్టే అవసరం లేకుండా విద్యార్థులు లాజికల్ థింకింగ్ ద్వారా ఎంత పెద్ద లెక్క అయినా సరే పెన్ను పేపర్ అవసరం లేకుండా చెప్పడం దీని ప్రత్యేకత అన్నారు. తన యూట్యూబ్ ఛానల్ ఈ స్మార్ట్ మారుతి మ్యాజిక్స్ ద్వారా రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ఉచితంగా వేద గణితం బోధిస్తున్నట్లు చెప్పారు. లక్షల మంది విద్యార్థులు, వేల మంది ఉపాధ్యాయులకు వేద గణితంలో శిక్షణ ఇచ్చారన్నారు. ప్రభుత్వ పరంగా సహాయం లభిస్తే ఈ విద్యను ఇంకా ఎక్కువ మందికి తీసుకువెళ్లాలి అనేది తన ఉద్దేశ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తుందని, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుస్తుందన్నారు. దీనిలో భాగంగా తమకు అవకాశం ఇస్తే తన విద్యను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి అందేలా కృషి చేస్తానని తెలియజేశారు. నమస్తే, నా పేరు మారుతి రామ్ సింగ్, విజయవాడ. వేదగణితం రిసోర్స్ పర్సన్. వేదగణితం సాధారణ గణితం కన్నా చాలా వేగవంతమైంది. 15 నుంచి 20 రెట్లు వేగంతో పిల్లలు లెక్కలు చేస్తారు. నాకు వేదిక్ మ్యాథ్స్ ఛానల్ ఒకటి ఉంది సపరేట్గా. ఈ స్మార్ట్ మారుతి మ్యాజిక్స్ అనే ఛానల్ ద్వారా కొన్ని వేల మందికి రోజు ఉచితంగా లైవ్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. 5:30 నుంచి 6:30 వరకు ప్రతిరోజు సాయంత్రం. నేను ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది విద్యార్థులకు, కొన్ని వేల మంది టీచర్స్కి ఈ వేదగణితంలో ట్రైనింగ్ ఇచ్చాను. గణితంలో ఒక ప్రత్యేకమైన కళ. బట్టి పట్టే అవసరం లేకుండా పిల్లలు లాజికల్ థింకింగ్ ద్వారా ఎంత పెద్ద లెక్కనైనా పెన్ను పేపర్తో కూడా అవసరం లేకుండా చెప్పడం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఉదాహరణకి 10 ఎక్కాలు నేర్చుకోవడానికే పిల్లలు చాలా ఇబ్బంది పడే ఈ రోజుల్లో అదే 10 ఎక్కాలు వచ్చిన పిల్లల్ని వేదగణితం ద్వారా నేను కేవలం కొన్ని నిమిషాల్లో 20 ఎక్కాలు 10ల వరకు, 20 ఎక్కాలు 20ల వరకు, 100 ఎక్కాలు 100 వరకు కేవలం కొన్ని గంటల్లో వాళ్ళు పెన్ను పేపర్తో అవసరం లేకుండా కూడా చెప్పగలిగేలా చేయటం వేదగణితం యొక్క ప్రత్యేకత. అదనే కాదు, ఏ క్యాలిక్యులేషన్ అయినా పిల్లలు చాలా సింపుల్గా సాధారణ గణితం కన్నా 10 నుంచి 20 రెట్ల వేగంతో చేయగలుగుతారు. ప్రైవేటు పరంగా మంచి గుర్తింపు పొందాను. ఆ విషయంలో నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రభుత్వ పరంగా కూడా నాకు సహాయం లభిస్తే ఈ విద్యను ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకి తీసుకెళ్ళాలి. మన దేశంలో చాలామంది విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ చెరువు కావాలనేది నా ఉద్దేశం. గుంటూరులో రమ్య హత్య అత్యంత బాధాకరమైన విషయమని
ఐద్వా రాష్ట్ర నేత రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీబీకే భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై హింసా నివారణ చర్యలు వెంటనే ముమ్మరం చేయాలని కోరారు. దీనిపై రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. 15 స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే రమ్య గుంటూరులో హత్య చేయబడటం ఈరోజు రాష్ట్రంలో మహిళల యువతుల దుస్థితిని తెలియజేస్తుంది. రాష్ట్రంలో పేట్రేగిపోతున్నటువంటి ఈ ఉన్మాదుల్ని అరికట్టడం ఎలా అని చెప్పేసి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సుచరిత గారే మాట్లాడడం. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా భయకంపితులవుతున్నారు. యువతలకు రక్షణ ఎక్కడ అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతా ఉంది. దీని మీద మహిళా సంఘం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరు తక్షణం మహిళా సంఘాలని అలాగే ఈ సమస్యల మీద ఆసక్తి ఉన్నటువంటి సంస్థల్ని వ్యక్తుల్ని కలిపి కూర్చోబెట్టి ఒక కార్యాచరణని రూపొందించి విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇలాంటి దుర్మార్గం మరొకసారి జరగకుండా అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలి. తక్షణం ఇలాంటి కేసుల్ని విచారించి నిర్భయ చట్టం ప్రకారం నెలల లోపే శిక్ష ఏ విధంగా పడాలో ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బ్రాహ్మణుల సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి కోసం గాయత్రి కళ్యాణ మండపం సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గాయత్రి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి నగరంలో బ్రాహ్మణ ప్రముఖులకు 75 సంవత్సరాలు నిండిన వారికి సత్కారం చేయడం సంతోషకరమని తెలియజేశారు. విజయవాడ నగరం సీతన్నపేటలోని గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా జరిగింది. బుధవారం శ్రీ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేట్ శర్వాణి మూర్తితో కలిసి శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పౌరునికి సకాలంలో చేరాలని ఎమ్మెల్యే వేడుకున్నారు. ఆ గాయత్రి మాత కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాయత్రి సొసైటీ సేవలను కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 ఏళ్లు నిండిన బ్రాహ్మణ దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గాయత్రి సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఈశ్వర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ చల్లా హరికుమార్, సెక్రటరీ దోపుగుంట శ్రీనివాస్, కోశాధికారి జేకే సుబ్బారావు మరియు గాయత్రి సేవా సంఘం సభ్యులు సుధీర్, చాంద్, చల్లా సుధాకర్, కె మారుతి, సనత్, కొండ, దోనేపూడి శ్రీనివాస్, ఎస్ శ్రీను, తాడంకి భాస్కర్, చామంతి మూర్తి, ఆకేళ్ల శ్రీను, ఏ రామారావు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 75 సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో విజయవాడ గాయత్రి సొసైటీ బ్రాహ్మణుల యొక్క శ్రేయస్సు, బ్రాహ్మణుల యొక్క సంక్షేమం, బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి, వారి అవసరాలు ఏంటో తెలుసుకునే చేతనైన సహాయ సహకారాలు అందించేటటువంటి విజయవాడ గాయత్రి సొసైటీ 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో గాయత్రి మాత విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, దాంతోపాటు విజయవాడ నగరంలో బ్రాహ్మణ ప్రముఖులు 75 సంవత్సరాల వయసు
నిండినటువంటి వారందరినీ కూడా పిలిచి గౌరవంగా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే వీరందరూ 75 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు. స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరమో, ఆ ముందు సంవత్సరమో, ఆ పై సంవత్సరమో జన్మనిచ్చినటువంటి వాళ్ళు. అలాంటి మహనీయులందరినీ కూడా ఈరోజు గాయత్రి సొసైటీ సుబ్బారావు గారు కానీ, ఈశ్వర్ గారు కానీ, అలాగే హరికుమార్ గారు కానీ, అలాగే శ్రీనివాస్ గారు కానీ, అలాగే ఈ ప్రాంతం నుంచి కార్పొరేటర్ అయిన శర్వాణిమూర్తి, ఇంకా వారి స్నేహితులు, వారి కమిటీ సభ్యులు అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా గాయత్రి సొసైటీ ఈరోజు 75 సంవత్సరాలు నిండినటువంటి వయసు నిండినటువంటి వాళ్ళందరినీ పిలిచి ఘనంగా సన్మానించడం జరిగింది. సుదినమైన రోజు గాయత్రి సొసైటీ ఏర్పడిన ఇన్ని రోజుల్లో కూడా, అంటే గడిచిన 11 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి కరోనా టైంలో కూడా అందుబాటులో ఉంటూ మా గౌరవ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి సూచనల మేరకు ప్రతి ఒక్క బ్రాహ్మణ సంక్షేమానికి, అభివృద్ధికి కూడా కట్టుబడి సంస్థ పనిచేస్తాం. అదేవిధంగా ఈ సంస్థలో ఒక సీనియర్ సభ్యుడు ఆయన గాయత్రి అమ్మవారి విగ్రహాన్ని బహుకరించడం జరిగింది. గాయత్రి మాత అంటేనే ఆవిడ ఆశీస్సులే సకల ప్రజలకి శుభాశీస్సులుగా, వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలనేది ఆ మాత ఆశీస్సుల ద్వారా ఈరోజు సభ్యులందరూ, అలాగే మన సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. రానున్న కాలంలో అమ్మవారి ఆశీస్సులతో ఇంకా ఎన్నో గాయత్రి సొసైటీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో చేస్తూ, అలాగే ఎవరికైనా ఇబ్బందులుగా ఉన్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇస్తూ, ఆరోగ్య పరీక్షలు చేస్తూ మా ప్రెసిడెంట్ గారు ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా నెలకు సరిపడా మందులు ఇస్తూ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. నగరంలో అతిపెద్ద కాంచీపురం గౌరీ సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరీ సిల్క్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజీయ స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పవిత్రమైన పెళ్లి పట్టు చీరలకు ఒకే ఒక వేదిక కాంచీపురం గౌరీ సిల్క్స్ అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన విలక్షణమైన కంచిపట్టు వస్త్ర సోయగాలి ఇప్పుడు నగర వస్త్ర అభిమానులకు గౌరీ సిల్క్స్ అందుబాటులోకి తెచ్చింది. మగువల మనసులు దోచే కంచిపట్టు వస్త్రాలను అందుబాటు ధరలకే విక్రయించేందుకు గాను గౌరీ సిల్క్స్ మొగల్ రాజపురంలోని ఎంజీ రోడ్డు పీవీపీ మాల్ సమీపంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ గౌరీ సిల్క్స్ లో స్వచ్ఛమైన ఒరిజినల్ కాంచీపురం పట్టు వస్త్రాలు అందరికీ అందుబాటు ధరలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఇప్పుడు పట్టు వస్త్రాల కొనుగోలు కోసం అందరూ కంచికి వెళ్లకుండా మన విజయవాడకు వస్తారని పేర్కొన్నారు. కంచి, ఉప్పాడ, బెనారస్, పోచంపల్లి ఇంకా మరెన్నో రకాల పట్టు చీరలు గౌరీ సిల్క్స్ లో లభిస్తాయన్నారు. గౌరీ సిల్క్స్ అన్ని వేడుకలకు, శుభకార్యాలకు కావాల్సిన వస్త్రాలు అందుబాటు ధరలకే అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చక్కటి అవకాశాన్ని విజయవాడ ప్రాంత వాసులు వినియోగించుకోగలరని నిర్వాహకులు తెలియజేశారు.
పవిత్ర శ్రావణ మాసంలో మహిళలకి అలంకారభూతము అట్లాగే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ మాసం చక్కగా వాళ్ళకి అనుకూలంగా అమ్మ యొక్క ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఈ మాసంలో ఆకృతి దాని ఎక్స్టెన్షన్గా గౌరీ సిల్క్స్ని ఆరంభించారు శ్రీమాన్ శ్రీనివాస్ గారు, గాయత్రి గారు, అలాగే మురళి గారు, మాధురి గారు వీరి నేతృత్వంలో. ఇప్పటికే ఆకృతి అనే పేరుతో ఒక వ్యాపార కార్యక్రమం సాగుతున్నప్పటికీ దాన్ని మరింత విస్తృతం చేయాలి, మరింత అందంగా సమాజానికి అందించాలి, 10 మందికి వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చేట్టుగా వస్త్రాలను అందించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో వారు ఈ గౌరీ సిల్క్స్ని ఈనాడు ఆరంభిస్తున్నారు. నిజానికి ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు వేంచేసి వారు ఈ కార్యక్రమాన్ని ఆరంభించాల్సి ఉన్నప్పటికీ వారు మరిన్ని కార్యక్రమాల ఒత్తిడిలో ఉండడం చేత వారి తరపున మేము ఈ పూట ఇక్కడికి రావడం జరిగింది. వారి మంగళాశాసనాలతో వారి వ్యాపారం ఎప్పుడు దినదిన ప్రవర్ధమానమై సమాజానికి చక్కటి ఆనందాన్ని కలిగించాలి అని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనకి లోకంలో మనిషి ఎంత ఎత్తు ఎదిగినా దానికి తగినటువంటి ఒక వినయము, విధేయత, సామాజిక సేవా దృక్పథం మనిషిలో కావాలి. మనిషి సంపాదించాలి అని అనుకుంటాడు, కానీ సంపాదించిన ధనం తాను అనుభవించడానికా అంటే కాదు అని ఉంటుంది మనకి ధర్మశాస్త్రం. తాను సంపాదించిన ధనాన్ని తిరిగి సమాజానికి, సమాజ అవసరాలకి, అలాంటి కష్టంలో ఉన్న వాళ్ళకి అది వినియోగపడేట్టుగా దాన్ని చెయ్యాలి అని మనిషి ధనాన్ని సంపాదించాలి అని అంటారు. మనం విజయవాడ ఎంత ఫేమస్ ఎన్ని విషయాలు మనందరికీ తెలుసు. కృష్ణా నది కానీ, కనకదుర్గమ్మ గుడి కానీ, ఎన్నో మంచి విషయాలు మన ఊర్లో ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ గౌరీ సిల్క్స్ ఈ ఫీల్డ్లో ఈ శారీస్ బిజినెస్ దాంట్లో అంత కరెక్ట్గా డీటెయిల్డ్గా గొప్ప పేరు తెచ్చుకునేలాగా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందేలాగా ఇంకెప్పుడు ఇంతకు ముందు ఈ విజయవాడలో ఎంతో వ్యాపారం జరుగుతూనే ఉంది. బట్ గౌరీ వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ తప్పకుండా మనం విజయవాడ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు దాన్ని టేస్ట్ చూడబోతున్నారండి. ఈ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతోమంది కృషి దీంట్లో ఉందండి. సో దానివల్ల ఈ యొక్క ప్రోడక్ట్ని కస్టమర్ చాలా ఎంజాయ్ చేస్తారని, ఈ గౌరీని మీరు అందరూ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇప్పుడు గౌరీ సిల్క్స్ని కొత్తగా ఒక న్యూ బ్రాండ్గా విజయవాడలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అది ఒక ఇప్పుడు న్యూ ట్రేడ్ మార్క్ ఫర్ ఆల్ సిల్క్ శారీస్. ఆ సిల్క్ శారీస్ ఒక ట్రేడ్ మార్క్ లాగా మనం విజయవాడలో ఒక కొత్త కలెక్షన్తో స్టార్ట్ చేసి విత్ క్వాలిటీ, ప్యూరిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్. మేము కొత్తగా న్యూ బ్రాండ్ గౌరీ సిల్క్స్ని, శారీస్ని, ప్యూర్ సిల్క్ని లాంచ్ చేసాము. ఈరోజే కొత్తగా బ్రాండ్ని ఇనాగ్రేట్ చేసామన్నమాట. తప్పకుండా అందరూ ఒకసారి వచ్చి అసలు ఒకసారి ప్రోడక్ట్ని చూడండి. ఈ ప్రోడక్ట్ తీసుకురావడం కోసం ఒక ఋషిలాగా ఒక్కొక్క అసలు దాన్ని ఒక్కొక్క పట్టుదారాన్ని ఎలా అల్లుతుందో పట్టుపురుగు, అలా అల్లినట్లు ఒక్కొక్క చీరని అంత అందంగా ఆ కలెక్ట్ చేయటం అనేది, ఆ కలెక్ట్ చేసినవి ఒక చోట చేర్చడం అనేది అందరి లేడీస్కి చాలా అసలు నిజంగా అద్భుతమైన ప్రపంచంలా కనిపిస్తుంది ఇక్కడ అందరికీ. డెఫినెట్లీ మీరందరూ చాలా బాగా లైక్ చేస్తారు. చక్కగా వచ్చి కలెక్షన్స్ అన్నీ చూడండి. ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి, కంపేర్ చేయండి, చాలా బాగుంటుంది. అసలు మీరు వస్తే మీకు లోపలికి ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. తప్పకుండా రండి, ఒకసారి విజిట్ చేసి మా కస్టమర్ దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు హైదరాబాద్ ఫేమస్ అంటే బిర్యానీ అంటారు, రైట్? సో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది. నెక్స్ట్ అవ్వబోయే ఫేమస్ విజయవాడకి మన గౌరీ సిల్క్స్. దానిలో తిరుగులేదు, వేరే ఛాన్సే లేదు. అది మేము చెప్పడం కాదు, యాజ్ ఎ కస్టమర్ మీరు వచ్చాక మీరే చెప్తారు. ఒక గోల్డ్ షాప్లో ఒక డైమండ్కి ఎంత వాల్యూ ఉంటుందో అంతకంటే రెట్టింపుగా మన గౌరీ సిల్క్స్ ఉంటుంది విజయవాడకి. ఇట్స్ లైక్ ఒక క్వీన్కి మనం క్రౌన్ ఎలా పెడతామో అలా విజయవాడకి గౌరీ సిల్క్ అలాంటిది. థ్యాంక్ యూ.
వస్త్ర వ్యాపారంలో గత 20 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. కానీ ఈ కలెక్షన్ కానీ ఈ ప్రైసింగ్ కానీ ఈ కావాలి అంటే మనం ఎన్నెన్నో చోట్ల ఒక చెన్నై కానీ దాని తర్వాత హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా తిరిగి రావాలా. మన హైదరాబాద్ ఈ విజయవాడ ప్రజలందరూ కూడా ఇంచుమించు వీటి గురించి ఎక్కడెక్కడికో తిరిగి వస్తున్నారు, తిరిగి అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా ఇక్కడ ఒక చోట చేర్చి అంతకంటే ప్రైస్ కానీ ఒక సమయం కానీ మీకు తగ్గించి ఒక మంచి క్వాలిటీ కానీ ఒక మంచి ప్రైస్ కానీ మంచి డిజైన్ కానీ హ్యాపీ అయ్యేలాగా మీకు అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది మేము వస్త్ర వ్యాపారంలో మేము తోటి వ్యాపారస్తులు ఉండి మాకే చాలా అబ్బురపరిచేలాగా మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ కలెక్షన్ చూసి. ఈ కలెక్షన్కి ఎంత శ్రమతో కూడిందంటే మీరు అది ఇక్కడికి వచ్చి ఈజీగా సెలెక్ట్ చేసుకుని అంత ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా సెలెక్ట్ చేసేలాగా మేము అంతా కష్టపడడం జరిగింది. ప్రైసింగ్ విషయంలో కూడా మీరు ఏ ఒక్కటో కూడా మీరు పెట్టిన రూపాయికి మీరు ఖర్చు పెట్టిన రూపాయికి కంపల్సరీ కూడా దానికంటే ఎన్నో రెట్లు బయట ఇచ్చే షాపుల కంటే మనం తక్కువ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాం. అది కంపల్సరీ కూడా ఇది ఒక విజయవాడ అమ్మవారు కృష్ణానది బ్యారేజీ ఎలాగో ఒక గౌరీ సిల్క్ అన్నది కంపల్సరీ రేపు గుర్తుపెట్టుకునేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా ఆకృతిని చాలా అద్భుతంగా ఆదరించారు. మీ అందరి సపోర్ట్తో మేము ఇప్పుడు గౌరీ సిల్క్స్ అని ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. మొదటిగా మా గౌరీ సిల్క్స్ కోసం చెప్పాలి అంటే ఇది ఒక 40 years నుంచి కూడా మేము లూమ్స్లో ఉండి ఎంతో డీటెయిలింగ్తో ఇక్కడ గౌరీ సిల్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు సొంత ఓన్ లూమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రొడక్ట్లో చాలా డీటెయిలింగ్ ఉంటుంది. మీరు ఒక్కసారి కానీ కలెక్షన్ చూస్తే మీరు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళే ఆలోచన కూడా ఉండదు. చాలా వైడ్ రేంజ్ ఉంది. అలానే మేము మీకు ఒక గ్యారంటీని ఇవ్వగలం. ఎట్లా అంటే మీరు బంగారాన్ని 26 క్యారెట్తో ఎట్లా పోలుస్తారో మా దగ్గరున్న పట్టు చీరల్ని అంత ప్యూరిటీతో పోల్చొచ్చు. అలానే మేము 3 విషయాల్లో మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాం. ఏంటంటే ప్యూరిటీ, క్వాలిటీ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్. మా ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుంది. ఎందుకంటే మేము డైరెక్ట్ మా లూమ్స్లో మేమే లూమ్ చేయడం వల్ల మీకు ఎఫర్డబుల్ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాము. మీరందరూ ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. పార్లమెంట్లో బీసీల బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల హక్కు రాజ్యాధికారమే అని ఆయన స్పష్టం చేశారు. బీసీ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారన్నారు. ఏ రంగంలో కూడా న్యాయమైన వాటాను ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలు పేదరికంలో నలిగి మగ్గిపోతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ బీసీలకు బడ్జెట్, చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత లేదన్నారు. ఓబీసీ బిల్లు వల్ల బీసీలకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సీఎం జగన్ పార్టీ తరపున పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించారని ఇదొక చారిత్రాత్మక అంశమని పేర్కొన్నారు. ఇంత గొప్ప పని చేసిన సీఎంకు అఖిల పక్షాన్ని బీసీ నాయకులను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం చిన్న విషయమన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని అన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని బీసీ సేన రాష్ట్ర కార్యవర్గ సమావేశము మహాసభ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. స్వతంత్రం వచ్చి 74 అయ్యి 75వ సంవత్సరం గడుస్తున్నా ఈ దేశంలో బీసీలను బిచ్చగాలం చేశారు. ఏ రంగంలో కూడా న్యాయమైనటువంటి వాటా ఇవ్వలే. ఈ వర్గాలకు ఏ రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కూడా ఇలాంటి మౌలికమైన సమగ్రమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలు ఇప్పటికీ 60% మంది పేదరికంగా కింద నగిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కులాల యొక్క అభివృద్ధి జరగాలంటే రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారము 20% నుంచి 50% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మా ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షులు బీసీలకి 50% రిజర్వేషన్ కల్పించాలని 45 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అది అంతిమానికి వచ్చింది. ఎందుకంటే మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కృష్ణయ్య గారు ఎంతోమంది కేంద్ర మంత్రులను కలిసాము. అలాగే ప్రధాని గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాము. ఈ నెలలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే మొన్న కృష్ణయ్య గారు పెట్టిన
27% మెడికల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మేము మాట్లాడొచ్చిన తర్వాత వెంటనే మోడీ గారు దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. బీసీల ఆశాజ్యోతి అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. మరి బీసీసీఎన్ ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం, ఆర్ కృష్ణయ్య గారి మొట్టమొదటి ధ్యేయం చివరి ధ్యేయం కూడా పార్లమెంట్లో 50% బిల్లు పెట్టాలని, అది అందరూ ఆమోదించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమంత్రుల గారితో ఎంపీలలో అలాగే అన్ని రాష్ట్రాల మంత్రులతో మన చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. దాన్ని ఉద్దేశించి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందన్న నినాదం గళవిప్పిన నాయకుడు ఏకైక నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. మరి ఆ నాయకుడు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో 50% పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా బీసీసీఎన్ పనిచేస్తుందని. ఆగస్టు 15 నాడు గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య అతి కిరాతకంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా వాంబే కాలనీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టడం జరిగింది. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షులు తోకల రమేష్, ఎంఆర్పీఎస్ సెంట్రల్ నాయకులు చప్పిడి కాశీ, కంచి ధనశేఖర్, రామరాజు, రైల్వే ప్రసాద్, బుగత శ్రీరాములు, సుబ్బలక్ష్మి, దావిద్, అనిల్, శ్రీను, దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటన తమను ఎంతగానో కలచివేసిందన్నారు. మొన్న జరిగిన సంఘటన ఆగస్టు 15 రోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పడం కాదు, అదే రోజున మన సీఎం గారు ఇక్కడ విజయవాడలో భారీ ఎత్తున ప్రోగ్రాం పెట్టారు. అదే రోజున ఈ సంఘటన ఈ రమ్యాని ఇలా చంపివేయడం గుంటూరు జిల్లాలో. ఇప్పుడు మనకు రాజధాని అయిన గుంటూరు జిల్లా దగ్గరలోనే మనం గట్టిగా ఒక అరగంటలో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అయినా సరే ఆ అమ్మాయికి అలా చంపేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వతంత్రం వచ్చిన రోజు మహిళను మరి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక నరహంతకుడు మరి ఆమెపై దాడి చేస్తున్నప్పుడు కూడా మరి చాలా మంది చూస్తూ కూడా మరి పక్క నుంచి వెళ్ళిపోయిన దాఖలాలు, అంటే వాళ్ళు గంజాయి దాగో ఏం తీసుకున్నారో ఏంటో తెలియదు కానీ పక్కన వాళ్ళు కూడా భయభ్రాంతులు చేసే విధానం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి సీఎం గారికి మేము ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం, అలాంటి వ్యక్తుల్ని 21 రోజు మీరు తీసేసట్టు తీసుకొచ్చారు కాబట్టి వారికి కఠినంగా శిక్ష. అలా ఎవరు కూడా ఇలా మహిళలపై దాడులు చేయకుండా మరి సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా అలాగే కఠినమైన చర్య తీసుకొని 21 రోజుల్లో అతనికి ఉరి శిక్ష విధిస్తారా, లేకపోతే మీరు అతనికి ఏ దండన విధించినా సరే మరో మహిళ మీద మరి ఎక్కడ కూడా దాడి జరగకుండా మీరు చేయాలని మేము ఎంఆర్పీఎస్ పరంగా కోరుకుంటూ. నా పేరు మైనపాటి సుబ్బలక్ష్మి. అరవై డివిజన్ అందరూ కలిసి ఈ రోజున నిరసన దర్శన చేపట్టడం జరిగింది. అలాగే ఈ రోజున రమ్యను మన సంవత్సరం వచ్చి 70 సంవత్సరాలు అయిందన్నాం, కానీ 70 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు ఆడవాళ్ళ రక్షణ కల్పించలేదు. అసలు ఆడవాళ్ళ రక్షణ లేదు. ఈ రోజున అదే మగవాళ్ళు ఇప్పుడు ఈ రోజున రమ్య లాంటి అమ్మాయిలు ఎంతమంది దారుణంగా హత్యకు గురవుతున్నారు, అత్యాచారానికి గురవుతున్నారు. మహిళలు 5 సంవత్సరాల పిల్లల కాడి నుంచి 90 సంవత్సరాల ముసలి దాకా ఎవరు వదట్లా. అలా అత్యాచారం జరుగుతుంది, అలా హత్యలు జరుగుతున్నాయండి. ఈ రోజున ఏంటి కారణం? ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం విఫలం అవ్వటం వల్లే ఈ రోజున అలా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టినట్లు తెలిపిన గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరిక. 9వ డివిజన్లో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్, టీడీపీ నేతలు సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు. తనకు ప్రభుత్వం సహకరిస్తే వేద గణితంలో పిల్లలకు శిక్షణ ఇస్తానని తెలిపిన వేద గణితం రిసోర్స్ పర్సన్ మారుతి రామ్ సింగ్, లాజికల్ థింకింగ్ తో ఎంత పెద్ద లెక్క అయినా సాల్వ్ చేయొచ్చని వెల్లడి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.